అక్రమ సంబంధాలు. నిత్యం ఏదో ఒక చోట అక్రమ సంబంధాల కారణంగా హత్యలు అనే వార్తలు వస్తున్నా కూడా ఈ ఇల్లీగల్ అఫైర్స్ మాత్రం ఆగటం లేదు. తాజాగా వెలుగు చూసిన మరో ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. అతనికి 2 భార్యలు. వీళ్ళు సరిపోలేదన్నట్టు ఇంకొక మహిళను కూడా ట్రాప్ చేశాడు. మోజు తీరాక మొదటి 2 భార్యల కోసం 3వ మహిళ అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. సినీ స్టైల్లో పక్కా స్కెచ్ వేసి ప్రియురాలిని మాటల్లో పెట్టి మర్డర్ చేశాడు. ఐస్ క్రీమ్ తినిపించి సరదాగా విహారం అని నమ్మించి తీసుకెళ్లి అంతమొందించాడు. విశేషం ఏంటంటే ఆమెతో పాటే వెళ్లి అనుమానం రాకుండా పెట్రోల్ కొనుగోలు చేసి అదే పెట్రోల్ పోసి ఆమెను తగలబెట్టాడు. సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ కథా చిత్రాన్ని తలపించిన భీమ్లీ దాకామరీ లేఅవుట్లో ఓ మహిళ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 2వ తేదీ భీమ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో సగం కాలిన మహిళ మృతదేహం లభించింది. అంతేకాదు ముఖం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. అటుగా వెళుతున్న మేకల కాపరికి మృతదేహం కనిపించింది. స్థానికులకు సమాచారం అందించగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ముఖం గుర్తుపట్టలేనంతగా ఉండటంతో ఒంటిపై ఉన్న వస్త్రాలు, పింక్ కలర్ టాప్, పింక్ కలర్ లెగ్గిన్, కాలికి మెట్టలు ఫోటోలను తీసి అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. మిస్సింగ్ కంప్లైంట్స్పై ఆరా తీశారు. గంటలు గడుస్తున్నా ఎటువంటి క్లూ లభించలేదు. మృతురాలి కాల్ డేటాను విశ్లేషించారు పోలీసులు. దీంతో మృతురాలి ఆచూకీ లభించింది. మధురవాడ మాలికా వలస ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మిగా గుర్తించారు పోలీసులు. కూపి లాగితే ఆ ముందు రోజు ఒక వ్యక్తితో వెళ్లినట్టు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించగలిగారు పోలీసులు. వెరిఫై చేసేసరికి క్రాంతి కుమార్ వ్యవహారం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన వెంకటలక్ష్మికి 10 ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు. 2 కొడుకులతో కలిసి వెంకటలక్ష్మి మధురవాడ మాలికా వలసలోని రాజీవ్ గృహాల బ్లాక్ నెంబర్ 121లో SF4లో నివాసం ఉంటోంది. 2 మగపిల్లలు డిగ్రీ చదువుతూ ఉన్నారు. మరోవైపు ఒడిశాలోనే రాయ్గఢ్ జిల్లా కాంపు మల్లిగాంకి చెందిన క్రాంతి కుమార్ మొదటి భార్య ఉండగానే 2వ వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య పిల్లలు తగరపు వలసలో నివాసం ఉంటున్నారు. 2వ భార్యను 4 ఏళ్ల క్రితం రాజీవ్ గృహకల్పాలో ఓ ఇంట్లో ఉంచాడు. ప్రస్తుతం హత్యకు గురైన వెంకటలక్ష్మి క్రాంతి కుమార్ 2వ భార్య ఇంటి పక్కనే నివాసం ఉంటుంది. ఈ క్రమంలో వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్కి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం విషయం 2వ భార్యకు తెలిసిపోవడంతో క్రాంతి కుమార్తో ఆమె గొడవ పడింది. దీంతో అదే కాలనీలోనే మరో బ్లాక్కు 2వ భార్యను షిఫ్ట్ చేశాడు క్రాంతి కుమార్. మొదటి భార్యకు కూడా వెంకటలక్ష్మి వ్యవహారం తెలిసిపోయింది. 2 భార్యలు క్రాంతి కుమార్ను వెంకటలక్ష్మి వ్యవహారంలో నిలదీస్తున్నారు. మరోవైపు 2 భార్యల్లాగానే తనకు మరొక ఇంట్లో పెట్టి నెల ఎంతో కొంత తనకు ఖర్చులకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తోంది. తనతో ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పడంతో ఇక 2 భార్యలతో పాటు వెంకటలక్ష్మి ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. అప్పటికే 2 భార్యలతో గొడవలు జరుగుతుండటంతో వెంకటలక్ష్మి ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు క్రాంతి కుమార్. పక్కా స్కెచ్ వేసుకున్నాడు. అందులో భాగంగా వెంకటలక్ష్మికి కాల్ చేశాడు. సరదాగా షికారుకు వెళ్దామని చెప్పేసరికి ఆమె అతన్ని నమ్మేసింది. 2 ఒక చోట కలిసి బైక్పై బయలుదేరారు. అలా కొన్ని ప్రాంతాలన్నీ తిరుగుతూ ఒక పార్క్ వద్ద ఐస్ క్రీమ్ ఇప్పించాడు. 2 కలిసి సరదాగా ఐస్ క్రీమ్ తిన్నారు. ఆ తర్వాత అలా కాసేపు కొన్ని ప్రాంతాల్లో తిరిగారు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో ఫార్చ్యూన్ లేఅవుట్లోకి తీసుకెళ్లాడు క్రాంతి కుమార్. అతని మాటల వెనుక మర్మాన్ని గుర్తించలేకపోయిన వెంకటలక్ష్మి సరేనని ఒప్పుకుంది. అక్కడికి వెళ్ళాక చీకట్లో ఆమె చనువుగా ఉన్న సమయంలో తనతో తెచ్చుకున్న కత్తితో వెంకటలక్ష్మి గొంతు కోశాడు. దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మెడలోని ఆభరణాలు, చెవిదిద్దులు తీసుకుని జేబులో వేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం అప్పటికే తనతో పాటు బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్ను వెంకటలక్ష్మి ముఖంపై వేసి నిప్పు పెట్టాడు. అక్కడి నుంచి పారిపోయాడు క్రాంతి కుమార్. ఆ మర్నాడు సగం కాలిన మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో సిపి బాగ్చి సీరియస్గా దృష్టి సారించారు. ఏసీపీ అప్పలరాజు, భీమ్లీ సీఐతో పాటు నార్త్ పరిధిలోని సీఐలను అలర్ట్ చేశారు. వెంకటలక్ష్మి కాల్ డేటా ఆధారంగా నిందితుడు క్రాంతి కుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 6 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు సిపి బాగ్చి. అక్రమ సంబంధాలు. నిత్యం ఏదో ఒక చోట అక్రమ సంబంధాల కారణంగా హత్యలు అనే వార్తలు వస్తున్నా కూడా ఈ ఇల్లీగల్ అఫైర్స్ మాత్రం ఆగటం లేదు. తాజాగా వెలుగు చూసిన మరో ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. అతనికి 2 భార్యలు. వీళ్ళు సరిపోలేదన్నట్టు ఇంకొక మహిళను కూడా ట్రాప్ చేశాడు. మోజు తీరాక మొదటి 2 భార్యల కోసం 3వ మహిళ అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. సినీ స్టైల్లో పక్కా స్కెచ్ వేసి ప్రియురాలిని మాటల్లో పెట్టి మర్డర్ చేశాడు. ఐస్ క్రీమ్ తినిపించి సరదాగా విహారం అని నమ్మించి తీసుకెళ్లి అంతమొందించాడు.
విశేషం ఏంటంటే ఆమెతో పాటే వెళ్లి అనుమానం రాకుండా పెట్రోల్ కొనుగోలు చేసి అదే పెట్రోల్ పోసి ఆమెను తగలబెట్టాడు. సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ కథా చిత్రాన్ని తలపించిన భీమ్లీ దాకామరీ లేఅవుట్లో ఓ మహిళ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 2వ తేదీ భీమ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో సగం కాలిన మహిళ మృతదేహం లభించింది. అంతేకాదు ముఖం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. అటుగా వెళుతున్న మేకల కాపరికి మృతదేహం కనిపించింది. స్థానికులకు సమాచారం అందించగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ముఖం గుర్తుపట్టలేనంతగా ఉండటంతో ఒంటిపై ఉన్న వస్త్రాలు పింక్ కలర్ టాప్, పింక్ కలర్ లెగ్గిన్, కాలికి మెట్టలు ఫోటోలను తీసి అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. మిస్సింగ్ కంప్లైంట్స్పై ఆరా తీశారు. గంటలు గడుస్తున్నా ఎటువంటి క్లూ లభించలేదు. మృతురాలి కాల్ డేటాను విశ్లేషించారు పోలీసులు. దీంతో మృతురాలి ఆచూకీ లభించింది. మధురవాడ మాలికా వలస ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మిగా గుర్తించారు పోలీసులు. కూపి లాగితే ఆ ముందు రోజు ఒక వ్యక్తితో వెళ్లినట్టు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించగలిగారు పోలీసులు. వెరిఫై చేసేసరికి క్రాంతి కుమార్ వ్యవహారం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన వెంకటలక్ష్మికి 10 ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు. 2 కొడుకులతో కలిసి వెంకటలక్ష్మి మధురవాడ మాలికా వలసలోని రాజీవ్ గృహాల బ్లాక్ నెంబర్ 121లో SF4లో నివాసం ఉంటోంది. 2 మగపిల్లలు డిగ్రీ చదువుతూ ఉన్నారు. మరోవైపు ఒడిశాలోనే రాయ్గఢ్ జిల్లా కాంపు మల్లిగాంకి చెందిన క్రాంతి కుమార్ మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య పిల్లలు తగరపు వలసలో నివాసం ఉంటున్నారు. రెండో భార్యను 4 ఏళ్ల క్రితం రాజీవ్ గృహకల్పాలో ఓ ఇంట్లో ఉంచాడు. ప్రస్తుతం హత్యకు గురైన వెంకటలక్ష్మి క్రాంతి కుమార్ రెండో భార్య ఇంటి పక్కనే నివాసం ఉంటుంది. ఈ క్రమంలో వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్కి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం విషయం రెండో భార్యకు తెలిసిపోవడంతో క్రాంతి కుమార్తో ఆమె గొడవ పడింది. దీంతో అదే కాలనీలోనే మరో బ్లాక్కు రెండో భార్యను షిఫ్ట్ చేశాడు క్రాంతి కుమార్. మొదటి భార్యకు కూడా వెంకటలక్ష్మి వ్యవహారం తెలిసిపోయింది. 2 భార్యలు క్రాంతి కుమార్ను వెంకటలక్ష్మి వ్యవహారంలో నిలదీస్తున్నారు. మరోవైపు 2 భార్యల్లాగానే తనకు మరొక ఇంట్లో పెట్టి నెల ఎంతో కొంత తనకు ఖర్చులకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తోంది. తనతో ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పడంతో ఇక 2 భార్యలతో పాటు వెంకటలక్ష్మి ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. అప్పటికే 2 భార్యలతో గొడవలు జరుగుతుండటంతో వెంకటలక్ష్మి ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు క్రాంతి కుమార్. పక్కా స్కెచ్ వేసుకున్నాడు. అందులో భాగంగా వెంకటలక్ష్మికి కాల్ చేశాడు. సరదాగా షికారుకు వెళ్దామని చెప్పేసరికి ఆమె అతన్ని నమ్మేసింది. 2 ఒక చోట కలిసి బైక్పై బయలుదేరారు. అలా కొన్ని ప్రాంతాలన్నీ తిరుగుతూ ఒక పార్క్ వద్ద ఐస్ క్రీమ్ ఇప్పించాడు. 2 కలిసి సరదాగా ఐస్ క్రీమ్ తిన్నారు. ఆ తర్వాత అలా కాసేపు కొన్ని ప్రాంతాల్లో తిరిగారు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో ఫార్చ్యూన్ లేఅవుట్లోకి తీసుకెళ్లాడు క్రాంతి కుమార్. అతని మాటల వెనుక మర్మాన్ని గుర్తించలేకపోయిన వెంకటలక్ష్మి సరేనని ఒప్పుకుంది. అక్కడికి వెళ్ళాక చీకట్లో ఆమె చనువుగా ఉన్న సమయంలో తనతో తెచ్చుకున్న కత్తితో వెంకటలక్ష్మి గొంతు కోశాడు. దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మెడలోని ఆభరణాలు, చెవిదిద్దులు తీసుకుని జేబులో వేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం అప్పటికే తనతో పాటు బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్ను వెంకటలక్ష్మి ముఖంపై వేసి నిప్పు పెట్టాడు. అక్కడి నుంచి పారిపోయాడు క్రాంతి కుమార్. ఆ మర్నాడు సగం కాలిన మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో సిపి బాగ్చి సీరియస్గా దృష్టి సారించారు. ఏసీపీ అప్పలరాజు, భీమ్లీ సీఐతో పాటు నార్త్ పరిధిలోని సీఐలను అలర్ట్ చేశారు. వెంకటలక్ష్మి కాల్ డేటా ఆధారంగా నిందితుడు క్రాంతి కుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 6 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు సిపి బాగ్చి. అక్రమ సంబంధాలు నిత్యం ఏదో ఒక చోట అక్రమ సంబంధాల కారణంగా హత్యలు అనే వార్తలు వస్తున్నా కూడా ఈ ఇల్లీగల్ అఫైర్స్ మాత్రం ఆగటం లేదు. తాజాగా వెలుగు చూసిన మరో ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. అతనికి 2 భార్యలు. వీళ్ళు సరిపోలేదన్నట్టు ఇంకొక మహిళను కూడా ట్రాప్ చేశాడు. మోజు తీరాక మొదటి 2 భార్యల కోసం 3వ మహిళ అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. సినీ స్టైల్లో పక్కా స్కెచ్ వేసి ప్రియురాలిని మాటల్లో పెట్టి మర్డర్ చేశాడు. ఐస్ క్రీమ్ తినిపించి సరదాగా విహారం అని నమ్మించి తీసుకెళ్లి అంతమొందించాడు. విశేషం ఏంటంటే ఆమెతో పాటే వెళ్లి అనుమానం రాకుండా పెట్రోల్ కొనుగోలు చేసి అదే పెట్రోల్ పోసి ఆమెను తగలబెట్టాడు. సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ కథా చిత్రాన్ని తలపించిన భీమ్లీ దాకామరీ లేఅవుట్లో ఓ మహిళ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 2వ తేదీ భీమ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో సగం కాలిన మహిళ మృతదేహం లభించింది. అంతేకాదు ముఖం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. అటుగా వెళుతున్న మేకల కాపరికి మృతదేహం కనిపించింది. స్థానికులకు సమాచారం అందించగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ముఖం గుర్తుపట్టలేనంతగా ఉండటంతో ఒంటిపై ఉన్న వస్త్రాలు పింక్ కలర్ టాప్, పింక్ కలర్ లెగ్గిన్, కాలికి మెట్టలు ఫోటోలను తీసి అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. మిస్సింగ్ కంప్లైంట్స్పై ఆరా తీశారు. గంటలు గడుస్తున్నా ఎటువంటి క్లూ లభించలేదు.
మృతురాలి కాల్ డేటాను విశ్లేషించారు పోలీసులు. దీంతో మృతురాలి ఆచూకీ లభించింది. మధురవాడ మాలికా వలస ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మిగా గుర్తించారు పోలీసులు. కూపి లాగితే ఆ ముందు రోజు ఒక వ్యక్తితో వెళ్లినట్టు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించగలిగారు పోలీసులు. వెరిఫై చేసేసరికి క్రాంతి కుమార్ వ్యవహారం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన వెంకటలక్ష్మికి 10 ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు. 2 కొడుకులతో కలిసి వెంకటలక్ష్మి మధురవాడ మాలికా వలసలోని రాజీవ్ గృహాల బ్లాక్ నెంబర్ 121లో SF4లో నివాసం ఉంటోంది. 2 మగపిల్లలు డిగ్రీ చదువుతూ ఉన్నారు. మరోవైపు ఒడిశాలోనే రాయ్గఢ్ జిల్లా కాంపు మల్లిగాంకి చెందిన క్రాంతి కుమార్ మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య పిల్లలు తగరపు వలసలో నివాసం ఉంటున్నారు. రెండో భార్యను 4 ఏళ్ల క్రితం రాజీవ్ గృహకల్పాలో ఓ ఇంట్లో ఉంచాడు. ప్రస్తుతం హత్యకు గురైన వెంకటలక్ష్మి క్రాంతి కుమార్ రెండో భార్య ఇంటి పక్కనే నివాసం ఉంటుంది. ఈ క్రమంలో వెంకటలక్ష్మికి క్రాంతి కుమార్కి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వెంకటలక్ష్మితో వివాహేతర సంబంధం విషయం రెండో భార్యకు తెలిసిపోవడంతో క్రాంతి కుమార్తో ఆమె గొడవ పడింది. దీంతో అదే కాలనీలోనే మరో బ్లాక్కు రెండో భార్యను షిఫ్ట్ చేశాడు క్రాంతి కుమార్. మొదటి భార్యకు కూడా వెంకటలక్ష్మి వ్యవహారం తెలిసిపోయింది. 2 భార్యలు క్రాంతి కుమార్ను వెంకటలక్ష్మి వ్యవహారంలో నిలదీస్తున్నారు. మరోవైపు 2 భార్యల్లాగానే తనకు మరొక ఇంట్లో పెట్టి నెల ఎంతో కొంత తనకు ఖర్చులకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తోంది. తనతో ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పడంతో ఇక 2 భార్యలతో పాటు వెంకటలక్ష్మి ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. అప్పటికే 2 భార్యలతో గొడవలు జరుగుతుండటంతో వెంకటలక్ష్మి ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు క్రాంతి కుమార్. పక్కా స్కెచ్ వేసుకున్నాడు. అందులో భాగంగా వెంకటలక్ష్మికి కాల్ చేశాడు. సరదాగా షికారుకు వెళ్దామని చెప్పేసరికి ఆమె అతన్ని నమ్మేసింది. 2 ఒక చోట కలిసి బైక్పై బయలుదేరారు. అలా కొన్ని ప్రాంతాలన్నీ తిరుగుతూ ఒక పార్క్ వద్ద ఐస్ క్రీమ్ ఇప్పించాడు. 2 కలిసి సరదాగా ఐస్ క్రీమ్ తిన్నారు. ఆ తర్వాత అలా కాసేపు కొన్ని ప్రాంతాల్లో తిరిగారు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో ఫార్చ్యూన్ లేఅవుట్లోకి తీసుకెళ్లాడు క్రాంతి కుమార్. అతని మాటల వెనుక మర్మాన్ని గుర్తించలేకపోయిన వెంకటలక్ష్మి సరేనని ఒప్పుకుంది. అక్కడికి వెళ్ళాక చీకట్లో ఆమె చనువుగా ఉన్న సమయంలో తనతో తెచ్చుకున్న కత్తితో వెంకటలక్ష్మి గొంతు కోశాడు. దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మెడలోని ఆభరణాలు, చెవిదిద్దులు తీసుకుని జేబులో వేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం అప్పటికే తనతో పాటు బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్ను వెంకటలక్ష్మి ముఖంపై వేసి నిప్పు పెట్టాడు. అక్కడి నుంచి పారిపోయాడు క్రాంతి కుమార్. ఆ మర్నాడు సగం కాలిన మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో సిపి బాగ్చి సీరియస్గా దృష్టి సారించారు. ఏసీపీ అప్పలరాజు, భీమిలీ సీఐతో పాటు నార్త్ పరిధిలోని సీఐలను అలర్ట్ చేశారు. వెంకటలక్ష్మి కాల్ డేటా ఆధారంగా నిందితుడు క్రాంతి కుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 6 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు సిపి బాగ్చి.